నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు డైరీస్ ఆఫ్ స్వర్ణారెడ్డి అండి. వరలక్ష్మి వ్రతము మేము ఇలా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారు? 3వ వారం వరలక్ష్మి వ్రతం రోజున చేసుకున్న పూజ అండి. ఎప్పుడైనా కానీ వరలక్ష్మి వ్రతం నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను. మా చెల్లితో కలిసి కూడా బెంగళూరులో వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి. చాలా బాగా జరిగింది. పూజకంతా ఏర్పాటు చేసుకుని అన్నీ పెట్టేసుకున్నామండి. పూజ అంతా స్టార్ట్ చేసాము. ఆల్రెడీ పూజ జరుగుతూ ఉంది. పూజ గదిలో పూజ కంప్లీట్ చేసేసిన తర్వాత అమ్మవారి దగ్గర స్టార్ట్ చేసామండి. అమ్మవారికి కంకణ ధారణ జరుగుతూ ఉంది. అమ్మవారికి పసుపు కుంకుమ కంకణ ధారణ అయిపోయిన తర్వాత అక్షింతలు వేసి దండ పెట్టుకున్నామండి. అమ్మవారికి వచ్చేసి తామలము చీర అందుకు సమర్పించామండి. పూజ అంతా ఇలా జరిగిందండి. కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి నైవేద్యాలు కూడా ఏర్పాటు చేశాము. అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అమ్మవారికి పూజ విధానం అంతా కంప్లీట్ చేసుకున్నామండి. పూజ చాలా బాగా జరిగింది. అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే. ముత్తైదులందరికీ కంకణ ద్వారం అయిపోయిన తర్వాత ఇప్పుడు తాముల ఫస్ట్ వాయనం వచ్చేసి మా పాపకి ఇచ్చామండి. చిన్న పాప నాకు వాయనం కావాలంటుంటే మా చెల్లెలు ఈ పాప కూడా వాయనం ఇచ్చింది. ముత్తైదులకంతా వాయనం ఇచ్చేదంతా వచ్చేసి షార్ట్ వీడియోస్లో ఉందండి. ముత్తైదులకంతా పసుపు కుంకుమ వేయడం తాంబూలం వేయడం జరుగుతూ ఉంది. అందరికీ తాంబూలం ఇచ్చిన తర్వాత సాయంకాలం పూజ అండి. వ్రతం రోజంతా పూజ ఇల్లంతా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే వచ్చేసి పూజ స్టార్ట్ చేసి 3 సార్లు కదిలించి అమ్మవారిని తీసేయడం జరిగింది.